హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియోలో స్వీట్ కార్న్తో స్నాక్ చేయబోతున్నానండి. ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అప్పుడు ఒక 5 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. ఎంతో టేస్ట్గా ఉండే ఈ స్వీట్ కార్న్ స్నాక్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. స్వీట్ కార్న్ బాల్స్ చేయడానికి స్వీట్ కార్న్ని చాక్తో కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసి మనం బాల్స్ చేస్తే మనం వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి. స్వీట్ కార్న్ చాక్తో ఇలా కట్ చేసేసాను. ఈ గింజలన్నీ కూడా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ గింజలు 1.5 కప్ అయ్యాయి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని ఇందులోకి అటుకులు మిక్సీలో వేసి పొడి చేస్తానండి. బియ్యం పిండి బదులు ఈ అటుకులు పౌడర్ వేస్తున్నాను. ఇలా మెత్తగా అటుకుల్ని పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి. ఈ అటుకుల పొడి కాకపోయినా మీరు దీని ప్లేస్లో బియ్యం పిండి అన్న వేసుకోవచ్చండి, కార్న్ఫ్లోర్ అయినా వేయచ్చు. ఇందులోకి శనగపిండి 1/2 కప్ వేసాను, 1/4 కప్పు అటుకుల పొడి, సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ ఒరిగానో. ఇది వామాకు పౌడర్ అండి. ఈ ఒరిగానో తయారీ విధానం కింద చూడండి. ఒరిగానో ప్లేస్లో మీరు వామునైనా కొంచెం నలిపి వేసుకోవచ్చు. అంటే శనగపిండి వేస్తున్నాం కదండి, డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి, బాగా కలిసేలాగా. ఇందులోకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉన్న ఈ బాల్స్ లోపల వేగవండి. ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా, అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మరిగిన ఆయిల్ వేసి ఇది బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా. ఇప్పుడు ఆయిల్ మరిగిందండి. ఇందులోని ఇవి బాల్స్లా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. ఈ బాల్స్ అయితే పిల్లలు టమాటా కచ్చప్తో తింటారు, చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుని రెండో వైపు కూడా తిప్పి గోల్డ్ కలర్ కంటే కొంచెం ఎక్కువగా రావాలి కలరు. వేగకుండా తీసేస్తే లోపల ఉడకవు. ఈ విధంగా గోల్డ్ కలర్ కంటే కొంచెం ఎక్కువగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీను. అదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా వేసేస్తున్నానండి. ఇవి పకోడీల్లో కూడా వేసుకోవచ్చు, మీరు చూసుకోండి వీళ్ళని బట్టి. లేకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసాను, కొంచెం కలుపుకుని ఇలా పకోడీల్లో వేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి. ఇదే పిండిని నేను ఇలా పకోడీల్లో కూడా వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇవి కూడా ఈ విధంగా వేయించి 2 వైపులు తిప్పుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో ఈజీగా స్వీట్ కార్న్తో ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు. టమాటా కచ్చప్తో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.